ఇది అక్కడి వరకు కాంట్రవర్సీ అయిపోయింది. ఇక రంగారెడ్డి గారి గురించి చెప్పాలి. రంగారెడ్డి గారు ఏదైతుందో అడిగే ఏంటంటే హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ లో గెలిచింది. హైదరాబాద్ జిల్లాలో పాత జిల్లాలో గెలవలే. రంగారెడ్డి జిల్లాలో మల్రెడ్డి రంగారెడ్డి ఫ్రమ్ ఇబ్రాహీంపట్నం, రామ్మోహన్ ఫ్రమ్ పరిగి అండ్ తాండూర్ మనోహర్ రెడ్డి అండ్ గడ్డం ప్రసాద్ ఆఫ్ వికారాబాద్ స్పీకర్ అయ్యాడు. నలుగురే గెలిచాడు. ఒక ఆయన యాదవ్ అంటే ఆయన కలిశాడు. ఈ యొక్క 29 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలంటే ఇది ఒక ఇంపార్టెంట్. 40% రెవెన్యూ ఇస్తున్నది. సో ఇక్కడ లేకపోతే 18 క్యాబినెట్ లో ఈ ఉమ్మడి జిల్లా 2 జిల్లాలు కలిపి రంగారెడ్డిలో అవకాశం, హైదరాబాద్ తెలియదు. ఎమ్మెల్సీకి ఇవ్వాలి. ఎమ్మెల్సీకి ఇస్తే ఏదైతుందో మైనార్టీ ఉన్నాడు ఏదైతుందో ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన మంత్రివర్గాలు ఇవ్వచ్చు, హైదరాబాద్ ఇవ్వచ్చు. రంగారెడ్డిలో మాకెవరికన్నా ఇమ్మని వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ చేశారు. దానికి జానారెడ్డి గారు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ఏం చెప్పాడు? ఈ యొక్క ఇంపార్టెంట్ ఈ జిల్లాలో ఏదైతుందో ఎవరికి ఇచ్చినా పర్లే, ఎన్నికైన వాళ్ళు అట్లానే ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళు రాసిన లెటరు ఏఐసిసి ప్రెసిడెంట్ కి ఏదైతుందో నేను ఒక ఢిల్లీ మిత్రుల ద్వారా వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసింది కాపీ ఏదైతుందో ఫార్వర్డ్ చేసుకున్నాను. మొన్న ఒక ఛానల్ మీకు ఏదైతుందో ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను. సింపుల్. ఆయన ఇంకెవరికో వద్దని ఇవ్వని కాదు, పర్టికులర్ పర్సన్ కి ఇమ్మని చెప్పలేదు. రంగారెడ్డి హైదరాబాద్ కలిపి ఏదైతుందో ఉమ్మడి జిల్లాలో ఏదైతే ఈ జిల్లాకు రిప్రజెంటేటివ్ ఇది పార్టీకి ప్రయోజనము కలుగుతుందని మాత్రమే చెప్పారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పార్టీ ఇంట్రెస్ట్ కోసం చెప్పింది తప్పితే అవుట్ ఆఫ్ ద పార్టీ ఆయన చెప్పలేదు. ఆయన బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. అతని గురించి ఏదైతుందో దుర్భాష రావడము ఏదైతుందో అంటే అన్పార్లమెంట్ ఏం మాట్లాడలే, అతన్ని ధృతరాష్ట్రం కింద ఏదైతుందో పోల్చడము, నాకు అడ్డు తగులుతున్నాడు అనడము, క్రికెట్ తో పోల్చడం. క్రికెట్ లా పఠాన్ బ్రదర్స్ ఉన్నారు కదా అంటే నేను అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డి గారు, నాకు మంచి మిత్రుడు, వెంకరెడ్డి గారి మిత్రుడు. ఈ రోజు ఎక్కడైతే ప్రేమ్ సాగర్ ది కృష్ణారావు గారిని మైనస్ చేయరో మంత్రివర్గంలో రాదో, అలాగే ఇక్కడ మైనస్ కోమటిరెడ్డి రెడ్డి గారిని తీయకుండా అతనికి మంత్రి పదవి అనేది క్వశ్చనే లేదు. కానీ సార్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్ కోసం బాగుంటుంది. ఇక్కడ ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే డెవలప్మెంట్ బాగుండాలంటే, ఎందుకంటే ఇది రంగారెడ్డి జిల్లా అనేది కొంచెం హాట్ కేక్ లాంటిది కాబట్టి ఎవరికన్నా ఆ నియోజకవర్గంలో ఒక మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని జానారెడ్డి గారు అన్నందుకు మరి రాజగోపాల్ రెడ్డి గారు అంత పెద్ద మాట మాట్లాడారు. ఆయన ఏదో ఆయన మంత్రి పదవి అందుకుంటున్నట్టుగా ఇదే చాలా పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. సో నిజంగానే మరి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క మాటల్లో ఏ విధంగా చూడొచ్చు? జానారెడ్డి గారు ఏదైతుందో అది అడ్డు తగలడానికో అడ్డు కోసం ఏదైతుందో అతను లెటర్ రాయలే. వాళ్ళు పలుసార్లు కలిసి, నాకు తెలుసు వాళ్ళకి మధ్య మనస్పర్ధలు ఏం లేవు, పలుసార్లు కలిసి రిక్వెస్ట్ చేయడంలో చివరికి ఏదైతుందో విధి లేని పరిస్థితిలో పార్టీ ఇంట్రెస్ట్ కోసం రాసిన లెటర్ అది. పలాని వాళ్ళు వద్దు, పలాని వాళ్ళు ఇవ్వాలని కాదు సార్. మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఇచ్చేది ఉంటే రాజగోపాల్ రెడ్డికి అడ్డు ఎట్లయితారు సార్? వన్ అడ్డు ఏదైతుందో వాళ్ళ అన్న కాంగ్రెస్ చరిత్రలో ఇప్పటి వరకు కేంద్రంలో గాని రాష్ట్రం గాని అన్నదమ్ములు ఎవరైనా మంత్రివర్గంలో ఒక మంత్రివర్గంలో ఉన్నారా? తండ్రి కేంద్రంలో మంత్రం ఉండి రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు, తండ్రి కొడుకులు ఉన్నారు, భార్య భర్తలు ఉన్నారు, తండ్రి బిడ్డలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. బట్ ముగ్గురు ఉన్నారు. బట్ మంత్రివర్గంలో ఇంతవరకు ఒక మంత్రివర్గంలో ఇంత చిన్న క్యాబినెట్ లో నేను అనుకుంటున్నా, నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్, ఏ మంత్రివర్గంలో స్వాతంత్రం వచ్చిన కానీ కేంద్రంలో గానీ రాష్ట్రం గానీ ఇద్దరు అన్నం లేరు. ఈవెన్ ఇందిరాగాంధీ గారు నెహ్రూ క్యాబినెట్ లో లేరు. ఇందిరాగాంధీ గారి క్యాబినెట్ లో రాజీవ్ గాంధీ గారు లేరు. ఇందిరాగాంధీ గారి క్యాబినెట్ లో రాజీవ్ గాంధీ గారు లేరు మంత్రి. కానీ వీళ్ళు ఆశించడంలో మరి ఎంతవరకు న్యాయం? ఈ రోజు మేము రాహుల్ గాంధీ ప్రధాని తేవడమే, మేము ఈ టీఆర్ఎస్ ని అడ్డుకోవడమే, మళ్ళీ కాంగ్రెస్ ప్రతిష్ట పెంచడానికి కోసమే ఎట్లయితుందన్న 18 మందిలో ఈ కూర్పు ఎట్లా జరుగుతుంది? రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చారని చెప్తున్నారు కదా సార్. మాట ఇవ్వచ్చు సార్, మాట 130 ఇస్తారు. నువ్వు కూడా ప్రజలకు 130 హామీలు ఇస్తావు. అయితే ఇంకో మాట కూడా అన్నారు సార్, ఈ పాయింట్ మీరు బాగా వినండి. ఏదైతే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిపించుకోలేకపోయారు. నేను ఎమ్మెల్యేగా భువనగిరి నియోజకవర్గం నుంచి ఎంపీని గెలిపించుకున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సార్. రాహుల్ గాంధీ గారు ఏసీ అధ్యక్షుడు ఉండి ఓడిపోయాడు అమేథీ. వాళ్ళ నాయకత్వం ఉండి ఈ రోజు పార్టీ 2 సార్లు ప్రతిపక్ష హోదాకు రాలే. మరి వాళ్ళని తీసేస్తావా?
మీ కంట్రిబ్యూషన్ రాజగోపాల్ రెడ్డి గారు డెఫినెట్ గా ఉంది, ఉంది. కానీ ఆయన ఒక్కరి వల్లే గెలిచేదంటే ఆయనే పార్టీ పెట్టుకుంటాడు కదా. నల్గొండ అంతా మొత్తం జిల్లాలో 12 స్వీప్ చేస్తాడు కదా. ఇటువంటి నేను అనేది ఒక ఎడ్యుకేటెడ్, వెల్ నాలెడ్జ్, ప్రజలకు ఏదైతుందో రాజకీయాల్లో వ్యాపారం చేసుకొని సేవాభావం కోసం వచ్చి ఖర్చు పెడుతున్నాడు కోట్లాది, నో డౌట్. కానీ ఈ సమీకరణలో ఈ 18లో అన్నదమ్ములకు ఎట్లా మంత్రివర్గం వస్తుంది? దాన్ని క్రికెట్ పోల్చడం ఏంది? ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఏ రాష్ట్రంలో ఉందా? తండ్రి చీఫ్ మినిస్టర్ ఉండి కొడుకుండి అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు ప్రాంతీయ పార్టీలో ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఈ 130 ఏళ్ళ చరిత్రలో డబల్ ఎవరు లేరు. 47 లెక్కేసుకోపోరు, లేదు. ఇక్కడ ఉందా, పక్క రాష్ట్రంలో ఉందా, ఇక్కడ ఉందా? మీరే చెప్పండి. ఈ కుల సమీకరణ జరగకపోయేది ఉంటే ఒకవైపు కులగన, ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? మార్కెట్ కమిటీ ఒక దళితులను చేసినావు, ఒక బీసీ చేసినావు, ఒక ఎస్సీ చేసినావు అంటున్నావు. మరి ఇది ఈ మంత్రివర్గం ఎట్లా కూర్పు జరగాలి? కనుక వెంకరెడ్డి గారిని తీసేయండి, రాజగోపాల్ రెడ్డి గారు మంత్రివర్గంలో వచ్చే అవకాశం లేదు. అదే క్లియర్. ప్రేమ్ సాగర్ ది కృష్ణారావు గారు తీసేయండి, ప్రేమ్ సాగర్ అనేది ఇంక్లూడ్ అయిన క్వశ్చనే లేదు. ఇక వివేక్ ఆర్ వినోద్ ఇద్దరులో వాళ్ళు ఇద్దరు మాల. ఇప్పుడు మాల స్పీకర్